మరి దేవుడు ఈ రీతిగా మనల్ని ఆరోగ్యకరంగాను ఉంచి 2026లో అడుగు పెట్టడానికి దేవుడు సహాయం చేశాడు. దాన్ని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనకంటే బలిష్ఠులు, మనకంటే శక్తివంతులు, మనకంటే ఆరోగ్యవంతులు ఈ రోజు మరి ఈ పట్టణంలో లేరు గాని, ఈ ఆమలచోరులో లేరు గాని, ఈ రోజు నిన్ను నన్ను సురక్షితముగా సంతోషముగా ఈ 2026లో దేవుడు మన అడుగు పెట్టడానికి దేవుడు సాయం చేశాడు. దాన్ని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వచనం మీ ముందు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం చదివి దేవుడి నామాన్ని మహింపరచుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వసించు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. చూడండి, దేవుడు లోకమునంతో ప్రేమించును. అక్కడ ఏముందండి? యోహాను సువార్త. మరి బైబిల్లో అయితే యోహాను సువార్త 3వ అధ్యాయములో అక్కడ ఏముందయ్యా అనంటే, దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించాడంట. లోకమంటే మట్టి కాదు, లోకమంటే ప్రజలు అని మన గురజాడ అప్పారావు గారు చెప్పారు. ఏం చెప్పారండి? కవి మరి మంచి రచయిత గారు ఆయన గురజాడ అప్పారావు గారు చెప్పిన మాట ఏంటంటే, మట్టి అంటే, లోకమంటే, ప్రజలంటే మట్టి కాదు, ప్రజలంటే మట్టి కాదు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని గురజాడ అప్పారావు గారు చెప్పారు. స్నేహితులారా, మన దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు. ఆయన మనల్ని ప్రేమించాడు, ఈ లోకాన్ని ప్రేమించాడు. ఈ లోకం అంటే మట్టి కాదు, ఈ లోకం అంటే ప్రజలు. గురజాడ అప్పారావు గారు చెప్పిన రీతిగానే ఈ లోకాన్ని దేవుడు ఎంతో ప్రేమించాడు. ఈ లోకాన్ని అంటే నిన్ను నన్ను, ఈ యొక్క లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమించే దేవుడై ఉన్నాడు. మరి యేసయ్య ఈ ఆమెను చూడనే ప్రేమించాడా? మన గూడూరునే ప్రేమించాడా? లేకపోతే మన యొక్క ఈ హైదరాబాద్ని, విశాఖపట్నాన్ని, లేకపోతే మన భారతదేశాన్నే దేవుడుగా ఉన్నాడా? కాదండి. ఈ రోజు ప్రపంచమంతా సెలబ్రేషన్ చేసుకునే పండుగ చేసుకునే పండుగ ఏదైనా ఉంది అని అంటే అది ఒక క్రిస్మస్ మాత్రమే, అది ఒక న్యూ ఇయర్ మాత్రమే. స్నేహితులారా, ఈ రోజు యేసయ్య నిన్ను నన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తున్నాడు. ఆయన దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. అంతేకాదు, ఇంకా నెక్స్ట్ మనం చూసుకుంటే దేవుడు లోకం ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా, చూడండి, ఆయన తన అద్వితీయ కుమారుణ్ణి మన కొరకు ఈ లోకానికి పంపించాడండి. అతని పేరే యేసు, అతని పేరే యేసు, అతని పేరే యేసుక్రీస్తు. హల్లెలూయా. పాపంలో పడిపోయి, శాపంలో పడిపోయి, ఎటు వెళ్ళాలో తెలియక, ఏం చెయ్యాలో తెలియక, ఎలా బ్రతకాలో తెలియక సతమతమైపోతుంటే మనిషి, చనిపోయేవారు చనిపోతున్నట్లే నరకానికి వెళ్ళిపోతుంటే యేసయ్య ఏం చేశాడో తెలుసా? ఈ నరకములో నుండి విడిపించడానికి, ఈ నరకములో నుండి విడిపించడానికి యేసయ్య ఏం చేశాడండి? తన కుమారుడైన యేసుక్రీస్తు, తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని మన కొరకు పంపించి ఉన్నారు. హల్లెలూయా. ఈ లోకానికి వచ్చి నీ శాపం అనే కాడే, పాపం అనే కాడి, అపవిత్రమనే కాడి ఆయన ఆ శిలువలో భరించాడండి. ఈ రోజు యేసయ్య నీ కొరకు, నా కొరకు తన శిలువలో మరణించాడు. నీ నుండి ఏమీ అడగట్లేదు ఆయన. నువ్వు నాకు దక్షిణమాలను తీసుకురా, నువ్వు నాకు కోడి తీసుకురా, నువ్వు నాకు మేకను తీసుకురా, నువ్వు నాకు అది ఇవ్వు, నాకు ఇది ఇవ్వు అని అనట్లేదు
మనతో మంచి సంబంధం కలిగి ఉండాలని, మన పాపము, మన శాపము, మన అతిక్రమములు, మన దారిద్ర్యత, మన పేదరికము కొట్టివేయబడాలని, ఆ శాపముల నుంచి లాగాలని మన కొరకు ఆ సిలువలో ఆయన మరణించాడండి. మన దరిద్రతను తీసివేయడానికి ఆయన ఏం చేశాడు? ఆ సిలువలో మరణించాడండి యేసయ్య. ఈరోజు నిన్ను యేసయ్య ఏమంటున్నాడు తెలుసా? తండ్రి అయిన దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నా కుమారుని పంపించాను, అతను యేసుక్రీస్తు, అతను నీ కొరకు, ప్రపంచంలో ఉన్న ప్రతి మానవాళి కొరకు ఆయన రక్తాన్ని చిందించాడు. నువ్వు నమ్మితే, నువ్వు విశ్వసిస్తే చాలు, రక్షణ పొందుకుంటావు. ఆయనకి ఇంకేం కావాలని అవసరం లేదండి. అమ్మా వింటున్నారా తల్లి? అమ్మా, నీ కోసమే యేసయ్య చనిపోయాడు, నీ కోసం, నీ పిల్లల కోసం. నాయనా, నీ కోసమే తాత ముత్తాతల నుంచి వచ్చిన శాపం అనే కాడిని విరగొట్టడానికి, ఆ దారిద్రతను తీసివేయడానికి, ఆ రోగం అనే కాడి, ఆ వ్యాధి అనే కాడి తీసివేయడానికి యేసయ్య సిలువలో మరణించాడండి. ఈరోజు యేసయ్య చెంతకు వస్తావా? ఆయనకి కావాల్సింది ఏదో కాదు గాని ఒక్క విశ్వాసం. నువ్వు విశ్వసిస్తే చాలు. ఎవరైతే దేవుడు లోకం ఎంతో ప్రేమించును, నిన్ను నన్ను ప్రేమించును, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడు నశించిపోకన్నా నిత్య జీవములోకి వెళ్తాడు. ఈ లోకములో ఒక మేకను, ఒక కోడును మన పాపం కొరకు చంపేస్తే మన పాపం పోదండి. ఇక ఏ నీటిలో మునిగితే మన పాపం పోదు. మన పాపం కొరకు రక్తం చిందింపబడాలా. మన రక్తము ఏదైతే మనము ప్రాణము, ఆత్మ, శరీరంతో చేసిన పాపము జంతువుల ద్వారా పోదండి. సాష్టాస్తు తన దేవుడు తన కుమారుని పంపించాడు. ఆయన ఈరోజు మన కొరకు ఆయన చనిపోయి ఉన్నాడు. ఈరోజు మనం దేవుణ్ణి మహింపరిచేవారిగా ఉండాలా. యేసయ్యని, అయ్యా ఆ నరకంలో నుంచి మమ్మల్ని తప్పించయ్యా అని మనం అడిగినట్లయితే ఆయన విశ్వసిస్తే చాలు, నీకు నరకంలో నుండి ఆయన విడిపించే దేవుడై ఉన్నాడు. యేసయ్య నరకం, ఏదైతే నరకం ఉందో ఆ నరకములో నుండి తప్పించడానికి ఆయన మనకి ఏం చేశాడండి? సిలువలో రక్తం కార్చాడు. ఇప్పుడు విశ్వసిస్తే చాలు. ఆయన ఏం చేస్తే చాలండి? ఆయన్ని విశ్వసిస్తే చాలు. మన పాపము నుంచి, మన శాపము నుంచి, మన అతిక్రమం నుంచి మనకి క్షమాపణ దొరుకుతుంది. యేసయ్య నా పాపాన్ని క్షమించండి, నా దోషాన్ని క్షమించండి అని నువ్వు అడిగితే చాలు, నీ పాపము, నీ దోషము, నీ అతిక్రమములు క్షమించబడతాయి. స్నేహితులారా, దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. మనల్ని ప్రేమించి ఊరికనే వదిలేడు. తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తుని మన కొరకు ఈ లోకానికి పంపించాడు. అయితే ఆయన్ని సిలువలో కొట్టి చంపేశారు. ఆయన రక్తమే ఈ రోజు మన పాపము, మన దోషము, మన అతిక్రమములు కడగడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. నువ్వు నమ్మితే చాలు, నువ్వు విశ్వసిస్తే చాలు, యేసయ్య నీ పాపాన్ని క్షమిస్తాడు. ఆయన నీ దోషాన్ని క్షమిస్తాడు, నీ అతిక్రమములు క్షమిస్తాడు. యేసయ్యను నమ్ముకుంటే చాలు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, ఎంతకాలం మీ పాపమనే కాడి, శాపమనే కాడిని మోస్తారు? రండి, రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను అని యేసయ్య అంటున్నాడు. నా దగ్గరికి రండి అని అంటున్నాడు ఆయన. స్నేహితులారా, స్నేహితులారా, ఈరోజు దేవుడిని నువ్వు అంగీకరిస్తే, యేసయ్యను నువ్వు అంగీకరిస్తే, దేవుడు నీ పాపాన్ని, నీ దోషాన్ని, నీ అతిక్రమముల్ని ఆయన ఏం చేస్తాడంట? తీసివేసే దేవుడై ఉన్నాడు.
నమ్ముకుంటావా? యేసయ్యని విశ్వసిస్తావా? ఆయనకి విశ్వసించాలంటే నువ్వు ఏదేదో చేయని అవసరం లేదండి. ఒక మేకను, ఒక గొర్రెను, ఒక కోడును బలినివ్వని అవసరం లేదు. యేసయ్యని నమ్ముకోవాలంటే, యేసయ్యని వెంబడించాలంటే నువ్వు ఇంకా ఏమీ చేయని అవసరం లేదు. కానీ యేసయ్యని నమ్ముకోవడం అంటే ఆయన్ని విశ్వసించడము, ఆయన బైబిల్ ఏదైతే ఉందో ఆ గ్రంథాన్ని చదవడము, ప్రార్థించి ఆయన యందు విశ్వాసం ఉంచితే చాలు. ఆయన మనతో మాట్లాడే దేవుడై ఉన్నాడు. ఆయన మన ఊరికే కాదు, మన భారతదేశానికే కాదు, మొత్తం ప్రపంచానికే దేవుడై ఉన్నాడు ఆయన. స్నేహితులారా, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు కష్టము తెలుసు, నీ బాధ తెలుసు, నీ వ్యాధి తెలుసు. యేసయ్య దగ్గరికి ఎంతో మంది వచ్చి వారి బాధలు, వారి వ్యాధులు, వారి రోగాలు యేసయ్య ఆ సిలువలో భరించాడు. ఈ రోజు స్వస్థత అడిగితే దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు. స్నేహితులారా, ఈరోజు యేసయ్యని నమ్ముకుంటావా? నీకోసమే ఆయన రక్తం నీకోసమే. యేసయ్యని నమ్ముకోండి. ఇప్పుడు యేసయ్య ఒక సినిమా మేము వేయబోతున్నాము. ఆ సినిమా చూడండి, యవనస్తులు ఎలాగ రక్షింపబడుతున్నారు. ఈరోజు తల్లి మాట వినకన్నా, తండ్రి మాట వినకన్నా పిల్లలు ఏ రీతిగా తయారవుతున్నారంటే తల్లిదండ్రులకి వ్యతిరేకంగా తయారవుతున్నారు. కానీ ఎవరైతే బైబిల్ చదవడం మొదలు పెడుతున్నారో, దైవ సేవకుల మాట వింటున్నారో, దైవ భయముతో తల్లిదండ్రుల్ని ప్రేమించడం మొదలు పెడుతున్నారు. స్నేహితులారా, ఈరోజు ఒక సినిమా ఇక్కడ వేయడం జరుగుతుంది. రండి, చూడండి, దేవుని దీవెనలు పొందుకోండి.